బ్యూరోక్రాట్లకు ఏసీ రోగం పట్టింది. వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయడం మానేశారని కరుకు వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి త్వరలో కొరడా జుల్పించబోతున్నారా? ఈ దఫా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు కాస్త భారీగానే ఉండనున్నాయా? ఎన్నిసార్లు చెప్పినా తన మాటలను బేఖతారు చేస్తున్నారని వాళ్లపై సీఎం కారాలు మిరియాలు నూరుతున్నారా? ఐఏఎస్ ఐపీఎస్లలో చాలామంది పనితీరు రేవంత్ రెడ్డికి నచ్చడం లేదా? ఏ క్షణమైన వాళ్లపై చర్యలు తప్పవా అంటే సచివాలయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే 30 మంది ఐపీఎస్ల బదిలీకి లిస్టు రెడీ అయిందని పరిపాలనా సౌధంలో నడుస్తున్న చర్చ. ఇక అదే స్థాయిలో ఐఏఎస్లకు స్థానచలనం తప్పకపోవచ్చని ఆ వర్గాల పోగట్ట. గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రభుత్వం పరువు తీస్తున్న విషయం తెలిసిందే. కార్పొరేట్ స్థాయిలో వాటిని తీర్చిదిద్దుదామని బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కనీసం ఐఏఎస్లను ఫీల్డ్కు పంపలేకపోయారు అన్నది అభియోగం. గురుకుల హాస్టళ్లలో బ్యూరోక్రాట్లు రాత్రి బస చేసి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలని సర్కార్ ఇచ్చిన సర్క్యులర్ గాలికెగిరిపోయిందని అపవాదు. ఒకరిద్దరు మినహా అసలు పాలకుల ఆజ్ఞలను పట్టించుకునే నాదుడే లేడని సెక్రటరియేట్ వర్గాల ఉవాచ. బాలికల హాస్టళ్లలో సైతం మహిళా ఐఏఎస్లు అడుగుపెట్టిన దాఖలా ఒక్కటి కూడా లేదు. నాణ్యమైన ఆహారం అందక, భద్రత కరువై, సౌకర్యాలు లేక గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఆ స్కూళ్ల అడ్మిషన్ల కోసం దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేయాలని సీఎం, సీఎస్ వాళ్లకు అనేకసార్లు సూచించారట. ఆ ఆదేశాలను లక్ష్యపెట్టకపోగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదన్నది ప్రభుత్వ పెద్దల ఆగ్రహం. మనసులో ఎప్పటినుంచో నానుతున్న ఆ విషయాన్ని ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి బయటకు కక్కేశారు. బ్యూరోక్రాట్లకు ఏసీ రోగం పట్టిందని, వాటిని వదిలి వాళ్లు ఫీల్డ్కు వెళ్లడం లేదని నోరు జారారు. పదే పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి. కాగా సచివుల పనితీరుపై మొదటి నుంచి రేవంత్ రెడ్డిది పెదవి విరుపే. అసహన వైఖరితో పరుష పదజాలం వాడుతూ సందు దొరికినప్పుడల్లా వాళ్లకు ఆయన చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు చర్యలకు దిగుతామన్నట్లు కాపు కాస్తున్నారు. అయితే వాళ్లపై బదిలీ వేటు వేస్తే ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు జనంలోకి వెళ్లేవేమో అని ఇంతకాలం కొంత జంకారు. కానీ పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. వాళ్లపై యాక్షన్ తీసుకున్నా ఒరిగేది ఏం లేదని తేలిపోయిందట. ఎలా చూసినా పథకాల ద్వారా రావాల్సినంత మైలేజీ మాత్రం రావడం లేదన్న ఫీలింగ్ పాలకుల్లో మొదలైంది. పైగా కలెక్టర్, ఎస్పీ పోస్టులను వాళ్లు హోదా కోసం వాడుకుంటున్నారన్న భావనకు పాలకులు వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్ల బాధ్యతలను గుర్తించడం లేదనేది ప్రభుత్వ పెద్దల అభియోగం. పద్ధతి మార్చుకోవాలి, బద్ధకం వీడాలని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల చెవికెక్కడం లేదన్న స్ట్రాంగ్ ఫీలింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లపై చర్యలే కరెక్ట్ అన్న కాడికి వచ్చింది పరిస్థితి. గతంలో అధికారులు చాలా మంది సరే 10-15% హియర్ అండ్ దేర్ ఉంటారు. 70-80% అధికారులు, రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్, ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్, 3 చేద్దాం, ఒకేసారి బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇప్పటికే ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. దాదాపు 30 మందితో జాబితా కూడా సిద్ధమైంది.
అదే స్థాయిలో ఐఏఎస్లకు సైతం స్థానచలనం తప్పదని అంచనా. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న క్రమంలో ఆ గడువు ముగియగానే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులపై బదిలీ వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య సరిపోను లేదు. అందుకే క్యాడర్ స్ట్రెంత్ ను రివ్యూ చేసి కోటాను పెంచాలని ప్రధాని మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్ల సందర్భంగా అనేకసార్లు రిక్వెస్ట్ పెట్టారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు తగినంత సంఖ్యలో లేరని కూడా వివరించారు. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వంలోని డీఓపీటీ పరిధిలో పనిచేస్తుంటారన్న విషయం తెలిసిందే. వాటిపై శాఖపరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండదు. పైగా డిప్యుటేషన్ల విధానం కూడా రాష్ట్రాలకు తలనొప్పి తతంగమే. కేంద్ర సర్వీసులకు వెళ్తే వాళ్ల స్థానాలను భర్తీ చేయటం కష్టం. తద్వారా బ్యూరోక్రాట్ల కొరత ఏర్పడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్లతో తరచూ సమస్యలు తలెత్తడం సహజం. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న స్టాండ్నే ఫాలో అవ్వాలని నిర్ణయించినట్లు వినికిడి. పరిపాలనా సంస్కరణల్లో కేసీఆరే కరెక్ట్ అన్న అంచనాకు ఆయన వచ్చినట్లు సమాచారం. ఆల్టర్నేట్ వ్యూహంలో భాగంగా స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వస్తోంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ల స్థానంలో జిల్లా పరిపాలనా అధికారుల పద్ధతి ప్రవేశపెట్టాలనే యోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.